Hi, hello viewers. Welcome to NTV. This is Tarak. This video is brought to you by Vijeta Supermarkets. Fresh and healthy living. 110 plus stores in Andhra Pradesh and Telangana. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా రేపే థియేటర్స్లో రాబోతుంది. అయితే ఈ సినిమా మీద ఉన్న వైబ్ అయితే మామూలుగా లేదు. అంటే చాలా కొద్ది సినిమాలకు మాత్రమే ఇలాంటి వైబ్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి బ్లాక్ బస్టర్ అని ముందే నేస్తున్నారు చాలామంది. అలాంటి బ్లాక్ బస్టర్ మనకు డెలివర్ చేసిన కృష్ణ చైతన్య గారు మనతో ఉన్నారు. ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆయన తెలుసుకుందాం. హలో కృష్ణ చైతన్య గారు. సార్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా కొద్ది సినిమాలకు మాత్రమే రిలీజ్కి ముందు ఈ తరహా వైబ్ ఉంటుంది సార్. మీరు మాట్లాడడం ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ ఈ సినిమా గురించి కొన్ని గంటల ముందు ప్రొడ్యూసర్ వంశీ గారు మాట్లాడినా, హీరో విశ్వక్సేన్ గారు మాట్లాడినా, వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ కొట్టేసాం అన్న ఫీల్డ్లోనే అనిపించింది మాకు యాక్చువల్గా. సో అంటే అది బేసిక్ ఏంటంటే వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పారు విశ్వక్ గారు, ఈ సినిమా నేను రాత్రి చూసుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను అనేసి అన్నారనమాట. యాక్చువల్ ఫైనల్ కాపీ చూసుకున్నాను కాబట్టి అని చెప్పి. సో మరి అంటే అసలు ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కథ ఆల్మోస్ట్ ఒక 3 years అయింది సార్ స్టార్ట్ అయ్యి. అంటే అంటేనండి కరోనా టైం అండి. ఆ టైం నుంచి రాసుకుని అంత టోటల్గా ఒక 1 year పాటు ప్రాసెస్ జరిగింది. సో మరి ఫైనల్గా జనాల ముందుకి రాబోతుంది. మీరు రాసుకున్న అంటే ప్రతి డైరెక్టర్కి కూడా రాసుకున్న ప్రతి కథ కూడా బ్రెయిన్ చైల్డే కదా. సో మరి హౌ ఎగ్జైటెడ్ యు ఆర్, అంటే మీకు ఎగ్జైటెడ్గా ఉన్నారా, నర్వస్గా ఉన్నారా, కాన్ఫిడెంట్గా ఉన్నారా, ఎలా ఉంది మీ ఫీలింగ్ ఇప్పుడు మరి కొన్ని గంటల్లో చూడబోతుంది? అన్నీ కలిసి ఉన్నాయి సార్. ఓకే, ఎందుకంటే సినిమా నేను చూసుకున్నాను కాబట్టి ఐఎమ్ కాన్ఫిడెంట్. జనాల ముందుకు రాబోతుంది కాబట్టి ఆ నర్వస్నెస్. సో మిక్స్డ్ ఎమోషన్స్ సార్. సో బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఫీలింగ్. సార్ అంటే మీకు ఇంతకుముందు గత సినిమా చూసుకున్నట్టయితే నితిన్ గారితో చేసింది, త్రివిక్రమ్ గారు లాంటి ఒక బిగ్ లీగ్ డైరెక్టరు, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక పెద్ద వ్యక్తి, ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారంటేనే ఒక సినిమాకి ఆ సినిమాకి ఒక రేంజ్ ఆఫ్ ఇది వచ్చింది కదా సార్. బట్ అలాంటి అంటే మీకు అంత సర్కిల్ ఉండి అంత పెద్ద ఇది ఉండి అంటే ఇంత గ్యాప్ తీసుకున్నారా, కావాలని వచ్చిందా, లేకపోతే అది మధ్యలో పవర్ పేట అనుకున్నాను కదా సార్. అప్పుడు పవర్ పేట అవ్వలేదు. పవర్ పేట అవుతున్న తర్వాత కరోనా వచ్చింది, అక్కడ 2 నెలలు పోయింది. అది అయిపోయిన తర్వాత ఇది ఇంకా మొదలు పెట్టాను సార్. ఇంకా చెప్పడం అంటే పవర్ పేట మధ్యలో అంటే ఆపేయడానికి రీజన్స్ ఏమన్నాయి సార్? అసలు అంటే బడ్జెట్ చాలా పెద్దది సార్. అప్పట్లోనే అది 2 part ఫిల్మ్ ఇది. సో ఇట్ వాజ్ హ్యూజ్, క్యాన్వాస్ చాలా పెద్దది సార్. సో బట్ మనకి ఏంటంటే ఏదన్నా ఒక సినిమా ఆల్రెడీ పేపర్ మీద ఉన్నప్పుడు, ఎదురుగుండా కనిపిస్తున్నప్పుడు, దానికి హిట్ వైబ్ ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే ఇంకోటి రాయాలంటే మనకి అంత పెన్ను కదలదు కదా. మరి దీని నుంచి బయటికి చాలా ఫాస్ట్గా ఉంటుంది సార్. నా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అసలు ఇది అవ్వలేదా, ఓకే నెక్స్ట్ ఏంటి. సో అది అసలు నేను పెద్ద ఆలోచించాను సార్. చాలా ఫాస్ట్గా స్విచ్ ఆన్ అయిపోగలను. ఓకే, బట్ ఇది రాసిన తర్వాత కూడా మీరు డైరెక్ట్గా ఓకే అయినట్లేదు కదా, మీరు వేరే దగ్గర కూడా అనిపించారు కదా. సో మరి ఆ ప్రాసెస్లో మరి ఇంకా అంటే అనిపించిందా ఇది కరెక్ట్ ఫిల్మేనా, మనం కరెక్ట్ మెటీరియల్ ఉందా మన దగ్గర అని చెప్పి? సార్ అంటే చాలా స్మూత్గా అయింది సార్. ఎందుకు జరిగిందంటే మీరు అడుగుతాను శర్వా గారితోనే కదా. అది అప్పుడు కూడా ఎందుకంటే ఆయనకి నచ్చింది, అంత బాగుంది సార్. కాకపోతే ఆయనకి ఇంకొక 2 films ఉన్నాయి. అది నాకు అప్పుడే టైం పడుతుంది అంటే ఆల్రెడీ అప్పుడు నాకు లేట్ అయిపోయింది కదా సార్. సో నేను ఆయన అడిగాను. ఆయన అడిగిన వెంటనే ఆయన చాలా పాజిటివ్గా ఇచ్చేసారు. లేచైతూ నువ్వు చేసుకునేరా, ఇబ్బంది ఏం లేదు అని. అప్పుడు నేను త్రివిక్రమ్ గారిని అడిగిన వెంటనే ఎవరు బాగుంటారు అని నేను ఒక 7 minutes షార్ట్ వీడియో చేశాను సార్. ఫస్ట్ థింగ్ ఈ సినిమాకి అసలు ఇది కలర్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, అంటే ద వరల్డ్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేశాను. అది సార్కి చూపెట్టాను. సార్కి బాగా నచ్చింది. ఎవరు బాగుంటారు చైతు అని అడిగారు. అడిగితే సార్ విశ్వక్ బాగుంటాడు సార్ అంటే అప్పుడు ఇమీడియట్గా త్రివిక్రమ్ గారు నాగవంశీ గారికి చేస్తే నాగవంశీ గారు ఇమీడియట్గా నెక్స్ట్ డే విశ్వక్కి వెళ్ళి చెప్పేసేయమన్నారు. విశ్వక్ని కలిసి చెప్పేశాను. నెక్స్ట్ డే ఇమీడియట్గా విశ్వక్ కూడా ఓకే అన్నాడు. అంతే ఫాస్ట్గా క్విక్గా అయిపోయింది. అంటే మీరు మూవ్ అవడమే లేట్ అయింది కానీ బట్ మూవ్ అయిన తర్వాత అసలు అయితే యాక్చువల్గా బేసిక్ ఏంటంటే విశ్వక్ మనం మామూలుగా మాట్లాడినా కానీ తెలంగాణ ప్యూర్ తెలంగాణ డైలెక్ట్ కదా, మనదేమో ప్యూర్ తెలంగాణ గోదావరి లాంగ్వేజ్ రావాలి. మరి మీకు విశ్వక్ ఎలా ఈ క్యారెక్టర్ ఫిట్ అవుతాడని మీకు అనిపించింది మీ మైండ్కి? నాకు ఎందుకు అంటే సార్, నాకు అశోకవనంలో నాకు చాలా ఇష్టం సార్. అర్జున్ కళ్యాణం ఆ సినిమాలో పెర్ఫార్మెన్స్ సార్. బేసిక్లీ ఒక పెర్ఫార్మర్కి వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం చాలా ఈజీ అని నేను అనుకున్నాను సార్. బట్ నేను ఆ కంగారు పడ్డ ఒక్క విషయం ఏంటంటే డైలెక్ట్ మాండలికలను ప్రాపర్గా పట్టుకోగలడా, టైం పడుతుందేమో కొంచెం అనుకున్నా. నేను నా హెడ్లో 2 months అనుకున్నాను సార్. 15 daysలో హీ వాజ్ రెడీ. సో దట్ వాజ్ షాకింగ్. అసలు 15 daysలో ఆ డైలెక్ట్ని అలా పట్టుకున్నాడు.
సో దానికి ఒక 15 days వర్క్షాప్ చేసాం. ఓకే. అక్కడతో అయితే ఇప్పుడు ట్రైలర్ చూసిన వాళ్ళు చాలామంది మాట్లాడాడు, బట్ ప్యూర్ గోదావరి యాస అనేది పెట్టలేదు దీనికి అనేది కూడా ఒకటి ఉంది కదా. లేదండి, సో మీకు సినిమా చూస్తే కనుక అది మీకు ప్రాపర్గానే ఉంటుంది. అంటే మనకు ఓన్లీ ట్రైలర్ వరకు ఆ కైండ్ ఆఫ్ ట్రైలర్ వరకు మీకు ఓన్లీ చిన్న చిన్నవి ఇవి ఉంటాయి, డైలాగ్స్ గ్లిమ్స్లో. ఒకసారి కథలోకి వెళ్ళిన తర్వాత మీకు తన క్యారెక్టర్లో అసలు వన్స్ యూ ఎంటర్ ఇన్ టు దిస్ వరల్డ్, ఆ లంకల్ రత్న వాడి క్యారెక్టర్తో పాటు మనం ట్రావెల్ అవుతామండి. అంటే వాడితో నవ్వుతాం, వాడితో ఏడుస్తాం, వాడి మీద కోపపడతాం, వాడి మీద జాలేస్తే వాడిని ప్రేమిస్తాం. సో బయటకు వచ్చేటప్పటికి హీ లీవ్ ఏ స్ట్రాంగ్ ఇంప్రెషన్ అని. అయితే వంశీ గారు మాట్లాడితే ఏమన్నారంటే ఈ క్యారెక్టర్ విశ్వక్ తప్ప ఎవరో చేయలేరు అనిపించేలాగా చేశారు. అంటే ఇది ఎన్ని ఇయర్స్ ఆఫ్ దాంట్లో జరిగిన స్టోరీ స్పాన్ అండి? కథగా ఏంటి అంటే మీకు ఒక 94 నుంచి 2002-2003 మధ్యలో జరుగుతుంది సార్. ఆ స్పేస్ నుంచి కట్ చేస్తే మళ్ళీ కాంటెంపరీలో ఒక స్పేస్లో జరుగుతుంది. అయితే పొలిటికల్ పవర్ను వాడుకుని ఎలా ఎదిగాడో గుడిసెలో ఉన్న కుర్రాడనే కదా. మరి పొలిటికల్ అంటే సెటైర్స్ ఏమైనా ఉంటాయా ప్రజెంట్ సినారియో మీద, లేదంటే కనుక ప్లెయిన్గా స్టోరీకే పరిమితం అయ్యారా? అంత కంప్లీట్గా స్టోరీకే బేస్డ్ ఉంటుంది సార్. ఆ రెండు ఏంటి అంటే పొలిటీషియన్స్ ఆర్ ఆల్సో హ్యూమన్స్ సార్. వాళ్ళ వల్నరబిలిటీసు, వాళ్ళ భయాలు, వాళ్ళ జీవితం తప్ప అలా తన లైఫ్ తప్ప బయటికి వెళ్ళి ఏవో సెపరేట్గా అవే ఉండవు సార్. కానీ మీరు చాలా స్ట్రాంగ్ డైలాగ్ రాశారు కదా, మనుషులు 3 రకాలు, ఆడ మగ పొలిటీషియన్స్ రాశారు కదా. మరి నా కథలో నా కాంటెక్స్ట్ ఆఫ్ సినిమాలో నా క్యారెక్టర్స్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన జరిగే కాన్వర్జేషన్లో వాళ్ళకి వర్తించే మాట అండి. బట్ జనరల్లీ అవుట్ సైడ్ దట్ ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్, బికాస్ మనం అనుకున్నట్టు రోజుకి 30-40 మందిని కలిస్తేనే మాట్లాడితే అలసిపోతాం. అలాంటిది 500 మందిని 600 మందిని పగలు లేదు రాత్రి లేదు మాట్లాడి, ఎందుకంటే బయట లేయర్ అంతా తీసేస్తానండి. ఇట్స్ ఏ వెరీ 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 హైలీ మీ ఎనర్జీ, టైమ్ అండ్ ఎనర్జీని తినేసే ఒక జాబ్ అండి. సో వాళ్ళు నిజంగా గ్రేట్. సో హూ ఎవర్ ఇట్ మైట్ బి ఫ్రమ్ విచ్ ఎవర్ పార్టీ, బట్ ఎనీబడి హూ ఈజ్ ఇన్ టు దట్ సర్వీస్ చాలా అది ఇట్స్ ఏ వెరీ డిఫికల్ట్ జాబ్. అయితే ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది అంటుంది ఏంటంటే కొంచెం సౌండింగ్స్ లేదండి. అంటే బేసిక్గా కృష్ణ చైతన్య గారు రైటింగ్ మీద చాలా ఇది ఉంటుంది. అంటే ముందు మీరు రాసిన 2 సినిమాలు చూసుకుంటే కనుక రౌడీ ఫెలో పక్కన పెట్టేసిన 2వ సినిమాలో కూడా అంటే హిలేరియస్ ఇది ఉంటుంది కానీ, బట్ అవుట్ సైడ్ సార్ నా సినిమాకి U/A సర్టిఫికేట్ వచ్చింది సార్. నాకు ఆడియోలో ఇచ్చిన బీప్స్ 3, అందులో 2 మీరు ట్రైలర్లో చూశారు, అవి సినిమాలో లేవు. ఇవి అక్కడ ఆల్రెడీ బీప్లే. డైలాగ్గా ఉన్నది కూడా ఒక్కటే నేను మార్చేశాను. సో వెన్ యూ ఆర్ వాచింగ్ ద ఫిలిం ఇట్ ఈస్ ఎ వెరీ క్లీన్ ఫిలిం. దట్ ఈస్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ. అంటే అది ఎమోషన్ కోసం పెట్టారా లేదంటే అటెన్షన్ కోసం పెట్టారా? లేదు సార్, జెన్యూన్గా సార్. లంకల్ రత్న అనే ఒక క్యారెక్టర్ గోదావరికి కొవ్వూరికి మధ్యన కొన్ని లంక గ్రామాలు ఉంటాయి సార్. అలాంటి చోట ఓ అర్ధరాత్రి లేచి ఓ పొద్దున్న గోదావరిలోకి దిగి ఇసుక కొట్టుకునే అక్కడ వాడికున్న పరిమితుల్లో వాడికి వచ్చే కోపానికి, వాడికి వచ్చే దీనికి, అంటే వాడు ఆనందం కానీ బాధ కానీ కోపం కానీ వచ్చినప్పుడు సహజంగా ఏదైతే మాట్లాడతారో దాని గురించి అందులో వచ్చింది తప్ప ఏదో అటెన్షన్ కోసం వాటి గురించో వచ్చింది కాదు. ఇప్పుడు రంగస్థలం అనే సినిమా ఉందండి, దాంట్లో రామ్ చరణ్ గారు ఒక డైలాగ్ మాట్లాడారు బూత్ మాట, కానీ సెన్సార్ వాళ్ళు కూడా దాన్ని ఫర్ దిస్ ఎమోషన్ దిస్ ఇస్ ద కరెక్ట్ అని చెప్పి దానికి బీప్ ఇవ్వలేదు, కట్ ఇవ్వలేదు. అలాంటివి మాకు 2 వదిలేశారండి సెన్సార్. మాకు ఎమోషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం అనలా, అవి ఇది ఎక్కడ కరెక్ట్ ఉంచేయండి అన్నారు. అదే ఉంచేసిన వాటి గురించి ఓకే. ఇప్పుడు మీరు ఏవైతే బీప్ చేశారని మాట్లాడుతున్నారో లేదా మార్చేమని మాట్లాడుతున్నారో అంటే సెన్సార్ వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయింది అంటే కరెక్ట్ ఎమోషన్ అక్కడ లేదని అనుకోవాలా? లేదా కాదు సార్, అంటే దానికి రూల్ బుక్లో కొన్ని ఉన్నాయి సార్. ఆ రూల్ బుక్లో ఆడవాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇవి కొన్ని మాట్లాడకూడదు, ఇవి మాట్లాడాలి అని, దట్స్ ద రూల్ బుక్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ అది పక్కకి తీసిన నేను అస్సలు నమ్మంది ఏంటి అంటే సినిమాలో బూత్ ఉంటే ఆడద్ది అంటే నేను నమ్మను సార్. ఐ డోంట్ బై దట్. సినిమాకి వచ్చేది కథ కోసం, ఒక మంచి కథ చూడాలి, మంచి పెర్ఫార్మెన్సెస్ చూడాలి, ఒక ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ 2 సార్, నాకు ఈరోజు కాదు ఏ రోజైనా నేను మా అమ్మగారితోనో మా చెల్లితోనో నా వైఫ్తోనో నేను సినిమాని కలిసి చూడాలి అనుకునే ప్రేక్షకుల్లో
నేను ముందు వరుసలో ఉంటాను. కాబట్టి మిమ్మల్ని అలా ఇబ్బంది పెట్టేది, సఫకేట్ చేసేది చిన్నది కూడా ఉండదు ఫిల్మ్లో. దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే మీరు త్రివిక్రమ్ గారి శిష్యుడు కాబట్టి మేము నమ్ముతాం సార్ 100%. ఎందుకంటే గురూజీ ఈజ్ ఫేమస్ ఫర్ ద మొత్తం హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని డౌట్స్ ఉంటాయి జనాలకి, నాకు ఉండొచ్చు, జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఉంటాయి యాక్చువల్గా. సో అవి క్లియర్ చేస్తే ఏంటంటే ఇంకొంచెం బెటర్మెంట్ గుడ్ దట్ యు ఆస్క్డ్ మీ. అట్లీస్ట్ నాకు కూడా, ఎందుకంటే ఒక వేదిక ఉంది కాబట్టి చెప్పుకోవడానికి ద్వారా అందరికీ చెప్పుకోవడానికి. ఎస్, ఏం లేదు సార్, ఇప్పుడు మనం ఇంటర్వ్యూస్ చేసేదానికి 2 రకాలు ఉంటాయి. పర్పస్ ఆఫ్ ఇంటర్వ్యూ 2 ఉంటుంది. ఎస్పెషల్లీ సినిమా ఇంటర్వ్యూస్కి ఏంటంటే మనకున్న కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. రెండోది జనాలకు ఆడియన్స్ కొన్న క్వశ్చన్స్ క్లియర్ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఏం క్వశ్చన్ ఉండదు, ప్రశాంతంగా వచ్చి సినిమా చూస్తారు. బేసిక్గా ఒక 4 టికెట్లు ఎక్కువ దిగినా కూడా మనం అదే హ్యాపీ అయినట్టు సినిమాకి. ఎందుకంటే విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్ అండ్ ఐ ఆల్సో వాంట్ టు అడ్రస్ ఇట్. ఎస్ సార్. అయితే యాక్చువల్గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం సార్ ఒకసారి, అంటే కదా దాన్ని ప్రొలాంగ్ చేయలేకపోయాం కానీ. బట్ కాకపోతే ఏంటంటే రంగస్థలం అనేది ఈ మధ్యకాలంలో కల్ట్ కొన్ని క్లాసిక్స్ అనేవి మోడర్న్ క్లాసిక్స్ నిలబడిపోతాయి. అలాంటి ఒక సినిమా రంగస్థలం. సో మళ్ళీ గోదావరి బ్యాక్డ్రాప్లో ఒక అథెంటికేటెడ్ ఒక మాస్ ఫిల్మ్ వస్తుంది, లేకపోతే కమర్షియల్ ఫిల్మ్ వస్తుందంటే కొన్ని కంపారిజన్స్ అనేవి అయితే ఉంటాయి కదా. సో ఆ కంపారిజన్స్ లేకుండా ఉండడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? ఏం లేదు సార్, ఒక్కసారి దీన్ని నేను ఎప్పుడు అనుకుంటాను, వైట్ నాయిస్ అంటాను సార్. సో వైట్ నాయిస్ ఈజ్ ఆల్ ద స్పెక్యులేషన్ దట్ ఇట్ బిల్డ్స్ అరౌండ్ ఇట్. బట్ ఒకసారి ఆడిటోరియంలోకి వచ్చిన తర్వాత, లైట్లు ఆరిపోయిన తర్వాత, ఒకసారి ఫిల్మ్ స్టార్ట్ అయితే రిమోట్గా కూడా మనకి అది రాదు సార్. ఎందుకు అంటే ఫర్ ఎవ్రీథింగ్ ఎవ్రీబడి బిల్డ్స్ ఎ వరల్డ్. ఆ వరల్డ్లో ఆ క్యారెక్టర్స్ హానెస్ట్గా ఉండాలి అని మనం చేసే ప్రయత్నం ఒకటి ఉంటుంది కదా సార్, అంతే. సో దానికి దీనికి ఎలాంటి అసలు అదేమీ ఉండదు సార్, ఆ పోలికలు ఏమి ఉండవు, పోలికలు ఏమి ఉండవు. కాబట్టి మీకు ఇట్ వాజ్ సెట్ ఇన్ ఆ బ్యాక్ డ్రాప్ కాబట్టి మీకు అది అనిపిస్తుందేమో తప్ప. బట్ బ్యాక్ డ్రాప్ అనగానే వినగానే అనిపిస్తుంది మనకి యాక్చువల్గా ఏంటంటే అదే గోదావరి, అదే కైండ్ ఆఫ్. సో నేను కొంచెం అందులోనే అదర్ సైడ్ ఆఫ్ ఇసుక ర్యాంపులు, ఇసుకవి ఇవి జరిగేవి బాగుంటుంది సార్, చూడడానికి వేరే బాగుంటుంది సార్. అంటే more than greens we try to explore more of browns sir. మొత్తం టింట్ అంతా కూడా బ్రౌన్ లోనే సినిమా. అవును సార్. అయితే దీంట్లో హీరోయిన్స్ కింద మీరు అంజలి అన్నారు, నేహా శెట్టి అన్నారు. బట్ అంటే కాస్టింగ్ అంతా మీదేనా లేదంటే? నాది సార్, కంప్లీట్ గా నాది. ఎందుకు నేహా శెట్టి? వై నేహా శెట్టి? ఎందుకంటే ఆమెకి రాధిక అని ఒక పేరు పెట్టేసి రాధికాలనే చూస్తాం. రీసెంట్గా టిల్లు స్క్వేర్ రావడం, దాంట్లో కూడా ఆమె కనపడడంతో మళ్ళీ అదొకసారి ఇలా ఇదైంది. అంటే ఏం లేదు సార్, స్వతహాగా మంచి ఆర్టిస్టులు అనుకోండి సార్, వాళ్ళని ఆ డ్రెస్ కాస్ట్యూమ్ వేసుకుని అందులోకి వచ్చిన వెంటనే మనం ఎప్పుడు నేను అనుకునేది ఆడియన్స్ చాలా ట్రూగా ఉంటారు కదా సార్, యాక్సెప్ట్ చేయడానికి. వాళ్ళకి ఒకటి చూడాలి. నాకేంటంటే ఎప్పుడు ఆ చిన్న ఇమేజ్ బ్రేకింగ్ ఒకటి ఉంటుంది కదా సార్, అది చేసినప్పుడల్లా బాగుంటుంది అనిపిస్తాయి. బికాస్ వీళ్ళందరూ చాలా మంచి పెర్ఫార్మర్స్. సో మంచి పెర్ఫార్మర్స్ ఉన్నప్పుడు వాళ్ళని యూ జస్ట్ హ్యావ్ టు పుట్ దెమ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ అండ్ గివ్ దెమ్ దట్ అటైర్, ఆ కాస్ట్యూమ్, ఆ మేకప్ అన్నీ చేస్తే అక్కడి నుంచి ఒకసారి అందులోకి వెళ్ళడం. మీకు చుట్టంలో చూసిపోకేలా ఎలా అనిపించింది సాంగ్ మొత్తం సినిమాకి బజ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అవును సార్. ఎందుకు అంటే ఎందుకంటే మా బుజ్జి ఎలా ఉండబోతోంది అనేది చెప్పడానికే సార్. ఓకే. సో మరి అంజలి గారిని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, అంటే అంజలి గారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు విశ్వక్ గారు వీళ్ళందరికన్నా కూడా ముందు నుంచి సీనియర్ కదా సార్. సో అంటే బట్ మాకు ట్రైలర్ చూసిన తర్వాత కూడా అర్థమైంది ఏంటంటే ఆవిడ అంటే ఈయనతో అంటే మింగిల్ అయ్యి ఆ కైండ్ ఆఫ్ హీరోయిన్ కాదు, బట్ సపరేట్ క్యారెక్టర్ అనిపిస్తుంది. బట్ ఇచ్చిన కలరింగ్ ఏమో వేరే ఉంది. 2 హీరోయిన్స్ అనేసరికి డ్యూయేట్లో ఊహించుకుంటున్నాం మేము. అంటే సార్ అలా ఏదో రావడానికి అన్నట్టుగా సినిమాలో పాటలు ఉండవు సార్. సో అది ఎందుకు అంటే చాలా ఇంపార్టెన్స్. ఆ రత్నమాల అనేది చాలా చాలా బలమైన పాత్ర, చాలా బలంగా చేసింది. అండ్ ఎందుకంటే రత్న జీవితంలో బుజ్జి, రత్నమాల ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరు ఆడవాళ్ళు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా వచ్చారు, ఏంటి అనేది మీకు బాగా తెలుస్తుంది. అండ్ కోర్స్ ఆఫ్ ద ఫిల్మ్ని కూడా వాళ్ళిద్దరూ మారుస్తున్నారు. క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే మనకి అంటే బాగా బలమైన క్యారెక్టర్. అది ఒక ఎక్సైట్మెంట్ స్క్రీన్కి ఓపెన్ అయినప్పుడు ఉంటుంది కదా సార్, అది అందుకోసమని చెప్పట్లేదు. యా,
అంటే మా బుజ్జి క్యారెక్టర్ మీద ఒక ఐడియా వచ్చింది, ఈజ్ ద లవ్ ఇంట్రెస్ట్ ఆఫ్ లంకల్ రత్న. బట్ ఈ రత్నమాల అనే క్యారెక్టర్ ఏమి చూసినప్పుడు ఎగ్జైట్మెంట్ అప్పుడు ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మీకు త్రివిక్రమ్ గారికి కథ చెప్పానన్నారు, హౌ ఈజ్ ద వరల్డ్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూపించానన్నారు కదా. సో మరి ఆయన ప్రతి సినిమాకి చెప్పినప్పుడు అంటే ఆయన ఏమి మీ క్రియేటివ్ లిబర్టీలోకి వచ్చేసి చెప్పరు కానీ, బట్ టిల్లు స్క్వేర్కి పేరు పెట్టిన కూడా ఆయనే. అవును సార్. అంటే దానికి బాగుంటుందని చెప్పేసి. సో మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఆయన చేసిన చిన్న చిన్న టచ్అప్స్ బాగుండడానికి అంటే ఏం చెప్పారు సార్? ఫస్ట్లో కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళం, లంకల్ రత్న పెడదామా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పెడదామా, ఈ టైటిల్ ఇది పెడదాం అది పెడదాం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పెట్టనుంది త్రివిక్రమ్ గారే, ఇంక్లూడింగ్ ఆ ఫాంట్ ఉందనుకోండి సార్, నాకు ఇలా 10 ఫాంట్లు ఉంటాయి, నేను చూస్తా సార్ ఏది బాగుంది సార్ ఏది బాగుంది సార్ ఏదో ఆ చేతి ఇది బాగుంది ఇది పెట్టు ఇది అలా. అంటే ఏమన్నా నేను డౌట్లో ఉన్నాను అనుకోండి సార్, నేను ఇంకా ఫస్ట్ కాల్ చేసేస్తాను లేదా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. సార్ నాకు ఇదేంటి సార్ ఇదేం చేద్దాం సార్ అంటే, అలా కాదు ఇలా చెయ్యి, లేదంటే ఇది బాగానే ఉంది చేతు ఇలా వదిలే, అలా ఏదో ఒకటి చెప్తూ ఉంటా సార్. సో నాకు నా చెక్ పాయింట్ ఆయనే సార్. ఓకే. అంటే ఈ సినిమాకి ఆయన కంట్రిబ్యూషన్ అదర్ దెన్ టైటిల్ అంటే అన్న ఉందా? అంటే దానికి అంటే సీన్స్ చెప్పినప్పుడు ఇవి అవి చెప్తూ ఉంటాం కదా సార్, ఇది బాగుంది చేతు ఇది అవసరం లేదేమో చేతు ఇది చూసుకో ఇలా. అంటే అదేదో ప్రొడ్యూసరు డైరెక్టర్ లాగా కాదు సార్, మా గురుగారు కాబట్టి స్టూడెంట్ అండ్ అంతే, స్టూడెంట్ టీచర్ అంతే సార్. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకసారి వెళ్ళి కలిసి కలిసి కదా అంటే ఇంకా ఇష్టం కాదు సార్. అంటే సార్ ఇప్పుడు మనం బేసిక్గా అన్నారు ఇప్పుడు టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్ అని, ఇప్పుడు ఎందుకంటే ఆయనే మాటలు మాంత్రికుడు అంటారు, మరి అలాంటి వ్యక్తికి మీరు నెరేషన్ ఇవ్వాలి లేదంటే ఇది చెప్పాలి అని నేను ఆయన ఖర్చు చెప్తాను సార్, మాటలు చెప్పండి నాకు మాటలు చెప్తాను అంటే భయం సార్, కాన్షియస్ అయిపోతాను ఆయన దగ్గర కూర్చొని. సార్ త్రివిక్రమ్ గారి ముందు కూర్చొని నేను రాసే అంటామే సార్, అంటే చెప్పాల్సి వచ్చినప్పుడు అండ్ నేను అది చెప్పేస్తా సార్, నాకు ఇబ్బంది మీ ముందు నేను మాటలేం చెప్పట్లేదు, ఓన్లీ కథ చెప్తున్నాను ఇది జరుగుతుంది. ఎక్కడన్నా తెలియకుండా వచ్చేసినప్పుడు 1-2 మాటలు అలా చెప్పడం తప్ప ఆయన ముందు అయితే కాన్షియస్గా నేను అస్సలు చెప్పను. సో మొత్తం టోటల్గా ఇది ఆయన అంటే మొత్తం ఓన్లీ కథ పరంగానే ఏమన్నా తీసుకున్నా ఇన్పుట్స్ తీసుకున్నా ఇదే కానీ తప్ప నుంచి ఇంకా మిగతాది. మరి ఆయన సినిమా ఆయన చూసారండి సినిమా? లేదు సార్ ఇంకా చూడలేదు. ఆయన కూడా అందరితో పాటు చూపిస్తున్నారు ఆయన సార్? లేదు సార్, ఆయన ఎప్పుడు ఫ్రీగా ఉంటే బిజీ కదా సార్, సార్ ఎప్పుడు ఫ్రీగా ఉంటే. అయితే యాక్చువల్గా ఒక గోదావరి బ్యాక్డ్రాప్కి వెళ్ళి అక్కడ అంతమంది ముందు అంటే ఇంతకాలం పాటు ఇంతమందిని మెయింటైన్ చేస్తూ తీయడం అనేది ఒక బిగ్ ఛాలెంజ్. దట్టు సమ్మర్ అనేది అసలు గోదావరిలో పీక్స్లో ఉంటుంది అండ్ మామూలుగా ఉండదు, ఇన్హ్యూమన్ కండిషన్స్. మరి అక్కడ మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ నాకు పిచ్చెక్కిపోయేది సార్. చేస్తుంటే పడిపోతూ ఉండేవారు మనుషులు, పెట్రోల్ రాలినట్టు భయం వేసేస్తూ ఉండేది. ఎప్పుడో ఒక డాక్టర్ని పెట్టుకుని ఉండేవాళ్ళం, ఎవరన్నా పడిపోతే హైడ్రేట్ చేసి దీనికి అసలు. కాకపోతే సార్ ఇది ఇలా జరిగిందంటే నాగవంశీ గారు, చంద్రబాబు గారు, త్రివిక్రమ్ గారు, సాయి చౌజన్య గారు వీళ్ళందరి వల్లే. ఎందుకంటే ఈరోజు ఎవరు చూసి మనవి టీజర్ రిలీజ్ అయినా, గ్లిమ్స్ రిలీజ్ అయినా, సాంగ్ రిలీజ్ అయినా, ట్రైలర్ రిలీజ్ అయినా అన్నీ బాగున్నాయి అన్నంలో దాని వెనకాల ప్రొడక్షన్స్ అసలు ఫ్యాంటాస్టిక్ ప్రొడక్షన్ సార్. అంటే ఇప్పుడు సాయి చౌజన్య గారు కూడా క్రియేటివ్ పరంగా ఇన్వాల్వ్ అవుతాను లేదు కదా? క్రియేటివ్గా కాదు, ఆవిడ మా ప్రొడ్యూసరే కదా. అదే అంటున్నా, అంటే ఆవిడ పేరు ఇప్పుడు రారు అసలు ఎక్కడ అలా. కాకపోతే నేను ఎప్పుడన్నా మా చెప్తారా మామూలుగా సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్లో చూస్తున్నాను, అంటే కథ చెప్పడం అసలు ఆవిడ సినిమా గురించి ఏమైనా మాట్లాడతారా? లేదండి, నేను ఎప్పుడైనా కనబడతావు నమస్తే పెట్టిన. అయితే యాక్చువల్గా విశ్వక్సేన్ కూడా డైరెక్టర్, అంటే ఆయన 2 సినిమాలు హిట్ కొట్టాడు డైరెక్టర్ కింద. సో మరి మీరు యాజ్ ఏ డైరెక్టర్ కింద మీరు 2 సినిమాలు చేశారు, డీసెంట్ హిట్స్ అవి కూడా. సో మరి చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా ఒక చిన్న సజెషన్స్ కానీ లేదంటే ఆయనలో ఉన్న డైరెక్టర్ తొంగి చూడడం కానీ? జీరో సార్. ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దాట్. నాకు ముందు చెప్పారు, నాకు ఇలా బాసు మనోడే చేసేస్తాడంట అంటే ఇవన్నీ నేను విన్నాను సార్, ఇవన్నీ నేను విన్నాను. ఆబ్వియస్లీ నువ్వు సెట్కి వెళ్తున్నావు ఇంకా నీతో హీరో అన్నప్పుడు సరే. ఫస్ట్లో నాకు కొంచెం షెడ్యూల్ అయింది, 2 షెడ్యూల్ అయింది. విశ్వకు నేను కొంచెం క్లోజ్ అయ్యి రాజమండ్రి అయిందా, ఏంటి విశ్వకు అందరూ ఎలా చెప్పేవారు, నువ్వు చూస్తే ఎలా ఉన్నావు అంటే, అన్న ఎవరికి వాళ్ళ పని తెలిసినప్పుడు నేను అసలు ఆ పనిలోకి వెళ్ళను. ఏదన్నా ఒకటి ఇంకోళ్ళు అది సరిగ్గా చేయలేదు రావట్లేదు అంటే నేను భయంతో నా సినిమా అని అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సలహా ఇస్తాను తప్ప వేరే విధంగా అసలు నేను ఇప్పుడు వెళ్ళాను. నేను అదే అన్నా, సరే ఎంత కమిటెడ్ అంటే
సార్ అవుట్డోర్ 22 రోజుల్లో ఎండకి తట్టుకోలేక మేము ఏం చేసేవాళ్ళం అంటే సన్ రైజ్ కాల్ షీట్లు చేసేవాళ్ళం. అంటే సన్ రైజ్ చేయాలంటే సార్ 3:30కి అందరం బయలుదేరి 4:30కి సెట్లో ఉంటేనే సన్ రైజ్ షాట్స్ అవుతాయి. 5 నుంచి షూట్ చేయగలం. అంటే 5కి సన్ ఓపెన్ అయిపోయేది సార్. 5 to 10 మ్యాక్సిమం వర్క్ చేసేవాళ్ళం. ఇంకా లిటరల్లీ అయితే 12 నుంచి 3 వరకు రోజు బ్రేక్. అందరూ కూర్చోవడం ఎక్కడోళ్ళు అక్కడ, లేకపోతే అసలు చచ్చిపోతారు సార్. అసలు అమ్మో భయంకరంగా. ఏ ఒక్క రోజు ఏ ఒక్క షాట్కి ఒక్క నిమిషం లేట్గా వచ్చింది లేదు సార్. అండ్ హీఈస్ కమిటెడ్ టు అన్ అదర్ లెవెల్. నాదనే కాదు ఎవరి సినిమా అన్నా చాలా 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 డెడికేటెడ్ ఆర్టిస్ట్ సార్. ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్. అయితే మొన్న బాలకృష్ణ గారు వచ్చినప్పుడు కూడా విశ్వక్తో చాలా జోక్స్ వేస్తూ కనిపించారు, అది కనిపించారు. మరి మీతో కూడా ఏదో మాట్లాడారు, ఏం మాట్లాడారు మీతో? ఎవరు సార్? బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు సరదాగా అదే సార్, అదే ఆ కత్తి పెట్టుకున్నారు అవి ఇవి అవి బాగున్నాయి, బాగా చేసావు అని చెప్పారు సార్. ఓకే, అదే మీతో మాట్లాడినట్టున్నారు కదా, కన్వర్సేషన్ ఏదో జరిగినట్టుంది. అవును సార్, ఏవో సరదాగా జోకులు వేస్తున్నారు సార్. జోకులేనా? అంతే సార్. ఓకే ఓకే. అయితే యాక్చువల్గా యువన్ శంకర్ రాజా గారిని తీసుకోవడానికి జరిగింది. మనం ఎప్పుడైనా కూడా ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు ఏంటంటే అంటే పర్టికులర్ ఇప్పుడు మీరు కూడా తెలుగులో చేస్తున్నారు, తెలుగులో ఇప్పుడు ఉన్న ట్రెండింగ్లో ఉన్న ఎవరన్నా తీసుకుంటాం. బట్ మీరు తమిళ్లోకి వెళ్ళి స్పెసిఫిక్గా తమిళ సినిమాలు చేసే యువన్ శంకర్ రాజా గారిని ఈ సినిమాని తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే నేనేం లేదు సార్, నేను ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్కి టైం ఇవ్వగలిగే స్పేస్ ఉంటే, మీరు అబ్జర్వ్ చేస్తే చల్మోహన్ రంగా అప్పటికి కూడా తమన్ ఆయన ఫెంటాస్టిక్ మ్యూజిషియన్, కాకపోతే ఆ టైంలో ఆయన కొంచెం ఫ్రీగా ఉన్నాడు. సో ఎనీ గ్రేట్ టెక్నీషియన్ సార్, వాళ్ళకి టైం ఉంది అనుకోండి సార్, వాళ్ళు మనం బాగా స్పెండ్ చేయగలరు. సో ఐ ఆల్వేస్ లుక్ ఎట్ ఇట్, నేను బాగా బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ వరద ప్రవాహంలో పడిపోయాం అనుకోండి సార్, వాళ్ళకి మనకి ఇవ్వాలనే ఉంటుంది కానీ సినిమాలా ఉంటుంది కానీ బట్ అంటే మనకి తప్పే ఉండదు కానీ సార్, ప్రయారిటీస్లో మనం ఉండకపోవచ్చు. సో ఇక్కడైతే చాలాసార్లు తర్వాత యువన్ సార్ తెలుగు సినిమా, సో ఆయన నాకు టైం ఇస్తారు, బాగా చేయించుకోవచ్చు అనే దీంతోనే, దానివల్లే సార్. సో మరి అలా ఫైనల్గా చూసుకున్న తర్వాత, అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఎక్స్ట్రాడినరీ సార్. యువన్ శంకర్ రాజా గారు రికార్డింగ్ మైండ్ బ్లోయింగ్ ఉంది సార్. మొత్తానికి అయితే మీరు ఈ సినిమా గురించి చెప్తున్న అంటే విషయాలన్నీ వింటుంటే మరికొన్ని గంటల్లో కాదు ఎప్పుడెప్పుడు చూస్తామని అనిపించే రేంజ్లో అయితే ఉంది యాక్చువల్గా. సో మొత్తానికి మీరు పడిన కష్టానికి, మీరు అంటే ఎండల్లో వెళ్ళి గోదావరిలో ఇంతమందిని తీసుకెళ్ళి చేసి పడిన కష్టానికి, దీనికి మిమ్మల్ని నమ్మిన విశ్వక్కి, అలాగే మిమ్మల్ని సపోర్ట్ చేసిన త్రివిక్రమ్ గారికి, అందరికీ మంచి పేరు తీసుకొచ్చేలాగా మీకు డైరెక్టర్గా ఇంతవరకు కృష్ణ చైతన్య అంటే లిరిక్స్ డైలాగ్స్ ఇవన్నీ ఓకే, బట్ డైరెక్టర్ కృష్ణ చైతన్య అనేది గట్టిగా వినిపించేలాగా పేరు, ఈ సినిమా మంచి సౌండ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, మా గోదావరి అబ్బాయి పై మా ఏలూరు అబ్బాయి కాబట్టి ఖచ్చితంగా మంచి హిట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. యా.